వాస్తులో వంటగది అనేది ఎక్కడ ఉండాలి? ఒరిజినల్ సిద్ధాంతం ప్రేక్షకులారా గుర్తుపెట్టుకోండి, ఇంటి లోపల వంట చేయొద్దు. సపరేట్గా ఒక చుట్టిల్లు అని కట్టి పెట్టేవాళ్ళు. అవును, ఈ కాలంలో అది బంద్ చేస్తారు. ఒకవేళ మనం అట్లా ఆగ్నేయం వైపు అగ్నిని పెట్టుకునే పరిస్థితి లేదనుకోండి, పూర్తి ఆగ్నేయంలో వంటగది పెట్టాలని ఏ శాస్త్రంలో కూడా రాయబడి లేదు. ఇట్స్ క్లియర్. అసలు ఇంటి లోపల మొట్టమొదటి అగ్ని ఎక్కడ ప్రజ్వలించాలి అని మొట్టమొదటి రూల్ తీసుకుంటే, దేవుడికి మనం దీపం పెట్టిన తర్వాత మన వంట స్టార్ట్ చేయాలి. నువ్వు నీ సొంత కవిత్వం చెప్తున్నావు, దీనికి ఆధారాలు ఉన్నాయి, నేను చూపిస్తా. బాత్రూమ్స్ అయిన కన్స్ట్రక్షన్ ఏ దిశలో ఉండాలి? మలమూత్ర విసర్జన నాట్ అలౌడ్ ఇన్. ప్రత్యక్ష దైవం తూర్పులో పెట్టుకొని మల విసర్జన కోసం మీరు ఒక ఓపెన్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు అప్పుడు సూర్యుడిని చూస్తూ మలమూత్ర విసర్జన చేయొచ్చా? అసలు మన శాస్త్రాల్లో ఎక్కడ కూడా బాత్రూమ్స్ ఇంట్లో పెట్టాలని లేదు. ఆలయం అది, అంటే ఒక దేవాలయం లాగానే. దేవుడు అక్కడ ఉంటాడు, దేవాలయం. మనుష్యుడు ఇక్కడ ఉంటాడు, మనుష్యాలయం. ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్, రీజన్ ఇంపార్టెంట్, క్వశ్చనింగ్ ఇంపార్టెంట్. నేను చెప్తాను దాని ఆన్సర్ మొత్తం. ఈరోజు వరకు ఏ ఛానల్లో, ఏ వ్యక్తి, ఏ పుస్తకంలో కూడా మీకు దొరకకపోవచ్చు. అది నేను చెప్తాను. నమస్కారం. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ తరపు నుండి మీ అందరికీ స్వాగతం. ఈరోజు హరి వాస్తు నుండి వాస్తు సామ్రాట్, వాస్తు విభూషణ్ డాక్టర్ కాటిగర్ హరి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం హరి గారు. నమస్తే. ఇప్పుడు మనం వాస్తుకి సంబంధించి కొన్ని ప్రదేశాలు ఎలా ఉండాలి, వస్తువులు ఎక్కడెక్కడ పెట్టాలి, ఈ విషయానికి వద్దాము. వాస్తులో వంటగది అనేది ఎక్కడ ఉండాలి? ఎక్కడైనా ఉండొచ్చు అండి, జనరల్గా. అంటే ఆగ్నేయం వైపు అగ్నిని ప్రజ్వలించాలి, అలా కొన్ని ఉంటాయి కదా రూల్స్. సో ఒకవేళ మనం అట్లా ఆగ్నేయం వైపు అగ్నిని పెట్టుకునే పరిస్థితి లేదనుకోండి, అప్పుడు అగ్నిని ఎక్కడ ప్రజ్వలించాలి? రైట్. ఒరిజినల్ సిద్ధాంతం ప్రేక్షకులారా గుర్తుపెట్టుకోండి, ఇంటి లోపల వంట చేయొద్దు. క్లియర్ కట్. ఎక్కడ చేయాలి? పూర్వం రోజుల్లో మీరు ఏ ఇంటికి వెళ్ళండి, బయట వంటగది ఉండేది. కాంపౌండ్లో ఒక వైపుకు ఉండేది, అది ఇంటి వెనకాల కానీ ముందు కానీ. ఇది గమనించారా? సపరేట్గా ఒక చుట్టిల్లు అని కట్టి పెట్టేవాళ్ళు. అవును. ఈ కాలంలో అది బంద్ చేశారు. ఇప్పుడు అపార్ట్మెంట్ సిస్టంలో చెప్తాను, అది కూడా వస్తాను. అయితే చుట్టిల్లు అని పెట్టేవాళ్ళు. పూర్వం వంట బయట చేసి కేవలం నివాసానికి ఇంట్లోకి వచ్చేవాళ్ళు. అంటే వంట చేయడము, తినడము అన్నీ బయట కంప్లీట్ చేసుకొని ఇంట్లోకి వచ్చేవాళ్ళు. ఇంకా అక్కడ దాకా ఏం పోతాంలే, అది దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? ఆగ్నేయం కదా, అంటే ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి. ఈ మాటల్లో ఆగ్నేయం అంటే అగ్నే కదా. రైట్, ఓకే, ఆగ్నేయంలో పెట్టచ్చు. కానీ ఖచ్చితంగా ఆగ్నేయంలో పెట్టాలా? రాంగ్ సిస్టమ్. ప్రతి ఫేసింగ్కి నేను 2 కండిషన్స్ చెప్తాను. ఒకటో కండిషన్, తూర్పు ఫేసింగ్ అయితే ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు, ఒక ఆప్షన్. పడమర ఫేసింగ్ అయితే వాయువ్యంలో పెట్టాలి. దక్షిణ ఫేసింగ్ అయితే నైరుతిలో పెట్టాలి. నెక్స్ట్ దక్షిణ ఫేసింగ్ అయితే మళ్ళీ ఈశాన్యంలో పెట్టొచ్చు, వాయువ్యంలో పెట్టొచ్చు. పడమర ఫేసింగ్ అయితే ఆగ్నేయంలో పెట్టొచ్చు, ఈశాన్యంలో పెట్టొచ్చు, వాయువ్యంలో పెట్టొచ్చు. ఉత్తర ఫేసింగ్ అయితే ఫస్ట్ ప్రయారిటీ ఈశాన్యంలో పెట్టాలి. ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు, నైరుతిలో కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ తూర్పు ఫేసింగ్ అయితే ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు, నైరుతిలో పెట్టుకోవచ్చు, వాయువ్యంలో పెట్టుకోవచ్చు, ఈశాన్యంలో పెట్టకూడదు. సో ఇది జనరల్ ఇన్ఫర్మేషన్. సెకండ్ పాయింట్కి వెళ్ళిపోతే, ముఖద్వారంలో మంట పెట్టవద్దు. ముఖద్వారం ఇన్ ద సెన్స్, మనం మెయిన్ ఫేసింగ్ ఏదైతే రోడ్ ఫేసింగ్ ఉంటుందో, ఆ రోడ్ ఫేసింగ్లో డోర్ విత్ 2 విండోస్ ఉంటాయి. మీకు పాత గృహాలలో మీరు ఏం గమనించవచ్చు అంటే, డోర్ ఉండి 2 కిటికీలు పక్కన ఉంటాయి. ఎంత చాలా ముచ్చటగా ఉంటాయి, చాలా బాగుంటాయి. అలాంటి
ఫ్రంట్ ఫేసింగ్లో అది ఎనీ ఫేసింగ్ మంట పెట్టొద్దు అంటాం. అంటే తూర్పు ఫేసింగ్ ఉంది, ఆగ్నేయంలో మంటనే పెట్టొద్దు, మంట పెట్టొద్దు, రాంగ్ అది. అప్పుడు ఎక్కడ పెట్టాలి? వెనకాల వాయువ్యంలో పెట్టుకోవచ్చు. పడమర ఫేసింగ్ అయితే ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు, ఉత్తర ఫేసింగ్ అయితే ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు, దక్షిణ ఫేసింగ్ అయితే వాయువ్యంలో పెట్టుకోవచ్చు. ఇది సింపుల్ రూల్స్. అయితే అన్ని వైపులో పెట్టుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఇంటిని బట్టి, స్థలాన్ని బట్టి, పొడవు వెడల్పులను బట్టి, అక్కడ అనుకూలతను బట్టి ఇవన్నీ డిసైడ్ చేయాలి. ఓవరాల్గా చెప్పలేము, కొన్ని పాయింట్స్ చెప్పలేము అసలు. సో మంట పెట్టొద్దు అనేది ఒకటో కాన్సెప్ట్. ఇప్పుడు మూడో కాన్సెప్ట్ చెప్తాను. 100% మీరు ఆగ్నేయం పూర్తి మూలకు పెట్టాలా? ఇట్స్ ఎ బ్లండర్ మిస్టేక్. పూర్తి ఆగ్నేయంలో వంటగది పెట్టాలని ఏ శాస్త్రంలో కూడా రాయబడి లేదు. ఇట్స్ క్లియర్ కట్. పూర్తి మూలకు కాకుండా ఇంటిని 9 భాగాలుగా డివైడ్ చేసి, ఆగ్నేయం అంటే లోపలి కొలతలను 9 భాగాలుగా డివైడ్ చేసి, ఆగ్నేయం నుంచి ఒక భాగం వదిలిపెట్టిన తర్వాత స్టవ్ మొదలు పెట్టాలి. ఇది ఒకటోది. ఉత్తరంలో ఈశాన్యంలో పెట్టేది ఉంటే ఉత్తరం వైపుగా ఈశాన్యం నుంచి ఒక భాగం వదిలి పెట్టాలి. రెండవది వాయువ్యం నుంచి అంటే పడమర వైపు వాయువ్యం నుంచి ఒక భాగం వదిలిపెట్టి స్టవ్ పెట్టాలి. నైరుతి నుంచి ఒక భాగం వదిలిపెట్టి దక్షిణం ఫేసింగ్గా ఒక పార్ట్ వదిలి స్టవ్ పెట్టాలి. ఇది రూల్. అసలు ఇంటి లోపల మొట్టమొదటి అగ్ని ఎక్కడ ప్రజ్వలించాలి అని మొట్టమొదటి రూల్ తీసుకుంటే ఫస్ట్ ఈశాన్యంలో దేవుడికి మనం దీపం పెట్టిన తర్వాత మన వంట స్టార్ట్ కావాలి. అది అసలు లెక్క. మరి అదెవరు చేస్తున్నారు? ఈశాన్యంలో బరువులో పెట్టొద్దు, ఈశాన్యం జలస్థానము, ఈశాన్యంలో బరువు పెట్టొద్దు, ఈశాన్యంలో అసలు ఫోటో కూడా పెట్టొద్దు, ఈశాన్యంలో పూజ గది పెట్టొద్దు, ఈశాన్యంలో అసలు ఈ దేవుడి ఫోటోలే పెట్టొద్దు, ఒక చీపిరి పుల్ల పెట్టొద్దు, అది బరువు అయిపోతుంది. ఇది ఈ కాలం. ఒరిజినల్ రూల్ ఈశాన్యంలోనే పూజ గది పెట్టాలి. చిన్న ఇండ్ల మహానుభావులారా నన్ను ప్రశ్నించకండి, చిన్న ఇండ్ల కుదరదు కాబట్టి ఒక కబోర్డ్ పెట్టుకోమంట. మీరు రూమే చెప్పింది కదా మళ్ళీ నన్నే క్వశ్చన్ వేస్తాను, నేను ఏం చేయాలి? ఇంటిని బట్టి డిసైడ్ చేయాలి. అది ఓవరాల్గా చెప్పలేము, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క లాగా ఉంటుంది. అందుకని ఒక చిన్న కబోర్డ్ పెట్టి ఈశాన్యంలో పెట్టేసేమంటాం. మొట్టమొదటిగా ఈశ్వరుడు ఉండే స్థానంలోనే మనం దీపం వెలిగించి అక్కడి నుంచి వంటగదికి వచ్చేసేయాలి. అది రూల్. కాబట్టి పూర్వం మయమతంలో చెప్పిన కండిషన్ ఏంటంటే వంటగది ఈశాన్యంలోనే ఉండాలని క్లియర్ కట్గా చెప్పేశారు. దాని యొక్క శాస్త్ర ప్రమాణం కావాల్సిన వారు హరివాస్తు కమ్యూనిటీ పోస్ట్లో జస్ట్ ఒక 5-10 డేస్ బిఫోర్ నేను పెట్టాను, మీరు చూసుకోండి, దాంట్లో సెర్చ్ చేయండి, మీకు దొరుకుతుంది క్లియర్ కట్. అలాగే ఇప్పుడు మనం ఇంట్లో బాత్రూమ్స్ అయిన కన్స్ట్రక్షన్ ఏ దిశలో ఉండాలి? కమోడ్ యూజువల్లీ కమోడ్ అనేది ఎటువైపు? బాత్రూమ్ గురించి మాట్లాడదాం. బాత్రూమ్ చరిత్ర మాట్లాడదామా? చెప్పండి. రైట్. అసలు మన శాస్త్రాల్లో ఎక్కడ కూడా బాత్రూమ్స్ ఇంట్లో పెట్టాలని లేదు. ఇట్స్ క్లియర్ కట్ లేదు. వంటగదే బయట పెట్టినాం, బాత్రూమ్లు ఇంట్లో పెడతామా? పెట్టాం. అయితే పూర్వం సిస్టమ్ ఏముండేది అంటే ఊరి అవతలనే వెళ్ళాలి. అసలు ఇంటి లోపల మల విసర్జన, మూత్ర విసర్జన నాట్ అలౌడ్. ఎందుకంటే ఇది ఒక మనుష్య ఆలయం. ఇది ఆలయం, అది అంటే ఒక దేవాలయం లాగానే. దేవుడు అక్కడ ఉంటాడు, దేవాలయం. మనుష్యుడు ఇక్కడ ఉంటాడు, మనుష్య ఆలయం. ఒక మనుష్య ఆలయం లాగా మనం దీన్ని నిర్మించుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి చెడు జనరేట్ చేసే పొల్యూటింగ్ ఎలిమెంట్స్ మనం ఇంటి లోపల పెట్టొద్దు. మలమూత్ర విసర్జన నాట్ అలౌడ్ ఇంట్లో. పూర్వం ఎట్లా సిస్టమ్ ఉండేదంటే ఊరవతలకు వెళ్ళాలి, మలమూత్ర విసర్జన చేయాలి, స్నానం చేసుకోవాలి, గుడికి వెళ్ళాలి, దర్శనం చేసుకొని ఇంటికి రావాలి. ఇది సిస్టమ్. ఒకటేసారి మార్నింగ్ వెళ్ళొచ్చేసంటే క్లియర్. ఇంకా మూత్ర విసర్జనకు జనరల్ టైం ఇస్తుంది, ఉద్దేశం అది. సో ఇది ప్రతిరోజు సిస్టమ్. అయితే తర్వాత ఏమైందంటే అంత దూరం ఎక్కడ పోవాలి అనే కండిషన్లో ఊరికి ఒక మూలకు బాత్రూమ్స్ లాగా కట్టించుకోవడము, లేకపోతే జనరల్గాను తయారు చేసి, దాని తర్వాత కాలనీలో ఒక మూలకు, దాని తర్వాత ఇంటి అవతల ఒక మూలకు, ఇంటి బయట కాంపౌండ్ అవతల ఉండేది. కాంపౌండ్ అవతల నుంచి గేట్ దగ్గరికి, గేట్ దగ్గర నుంచి గేట్ లోపలికి, గేట్ లోపల నుంచి ఒక మూలకు, ఆ మూల నుంచి ఇంటి దగ్గరికి, ఇంటి ఓ మూలకు, ఇంటి మూల నుంచి డోర్ పక్కకు, డోర్ పక్క నుంచి జంప్ లోపలికి వచ్చేసింది. లోపలికి వచ్చిన తర్వాత కామన్ బాత్రూమ్ అయింది. కామన్ బాత్రూమ్ అంత దూరం ఆ డోర్ దాకా ఎందుకు పోవాలి? మన రూమ్ పక్కన పెట్టుకుంటే మంచిగా ఉండేది కదా. నీరెస్ట్ వచ్చేసింది. అక్కడ నుంచి మళ్ళీ రూమ్లో జంప్ అయిపోయింది. రూమ్లో అటాచ్డ్ టాయిలెట్. మాకు అటాచ్డ్ టాయిలెట్ ఉంది. మొన్న ఎక్కడో పెళ్లి చూపులు అయినాయి, అక్కడికి వెళ్తే అటాచ్డ్ టాయిలెట్ ఉంటేనే మా పిల్లని ఇస్తాం. ఏం చెప్పాలి, ఇంకా అది పరిస్థితి. సో అట్లా ఇంత కథ ఉందన్నమాట టాయిలెట్స్కి సంబంధించిన కథ.
పూర్వీకులు మహర్షులైతే పెద్ద పెద్ద మహారాజుల కోటల్లో కూడా మీకు టాయిలెట్స్ కనపడవండి. మంచిగా స్నానం చేయడానికి, జలకాలు ఆడడానికి మహారాణులకు, రాజులకు ఇవన్నీ కనపడతాయి. మంచి స్నానం జబర్దస్త్ ఉంటుంది. అంటే ప్రాక్టికల్గా చూస్తే ఇప్పుడు అపార్ట్మెంట్ సిస్టమ్ కానీ లేకపోతే విల్లా సిస్టమ్ కానీ లేదా ఏదైనా కమ్యూనిటీలో ఉన్నప్పుడు టాయిలెట్ అనేది ఉండాల్సింది. ఇప్పుడు లోపలే ఉన్నప్పుడు దాన్ని ఎక్కడ పెట్టాలి ఇదన్నా చెప్పండి. రైట్. ఇప్పుడు మనకు ఒక ఇల్లు అనేది ఒక క్యూబికల్ స్పేస్ తీసుకుంటాం. ఒక క్యూబ్ తీసుకుంటే, ఒక స్క్వేర్గా తీసుకుంటే బ్రహ్మస్థానం అనేది నాభి పాయింట్ అంటాం. నాభి పాయింట్ అంటే ఒక మానవ దేహానికి, వాస్తు పురుష దేహానికి ఆ క్యూబికల్ మెజర్మెంట్కి ఒక పవర్ ఉంటుంది. ఈ బాడీ ఇంపార్టెంటా, ఈ ప్రాణం ఇంపార్టెంటా? బాడీలో ఏముండదు, మాట్లాడడానికి ప్రాణమే ఇంపార్టెంట్. సో ఒక సోల్ ఎనర్జీ అనేది ఒక ఇంటి యొక్క స్వరూపంలో మీకు ఉంటుంది. ఆ సోల్ ఎనర్జీ యొక్క నక్షత్రం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్ ఉంది, ఈ రూమ్ యొక్క నక్షత్రం ఏంటి? ఏమో. ఈ రూమ్ యొక్క జాతకం చెప్పగలుగుతారా? ఏమో. నేను లెక్కలేసి చెప్పగలుగుతాను ఎగ్జాంపుల్గా. అంటే ప్రతి ఒక్కరు ఆ లెక్కలు వేయలేరు, కష్టం. అది మేము వేసే లెక్కలు వేరే. హస్త ప్రమాణము, తాళం ప్రమాణము, వితస్తి ప్రమాణము, అంగుళ ప్రమాణము, మానాంగుళము, మాత్రాంగుళము, ఇవన్నీ పూర్వీకులు వేసిన లెక్కలు. అలాంటి లెక్కలతో మేము ఇంటి నిర్మాణాలు, ఇంటి కొలతలనే వేసుకుంటాం. అది ఇప్పుడు అన్నొస్తుంది. సరే, ఇప్పుడు టాయిలెట్స్ గురించి మాట్లాడినప్పుడు ఒక ఇంటికి సంబంధించి సింపుల్గా మాట్లాడాలంటే ఒక మానవ దేహానికి 72,000 నాడులు ఉంటాయని విన్నారా మీరు? తెలుసా? ఈ నాడులకు సంబంధించి, ఈ నర్వ్ సిస్టమ్కి సంబంధించిన మెయిన్ పాయింట్ ఏది అంటే ఎలాంటి సమస్య వచ్చినా నా దగ్గర ఒక ఆయిల్ డ్రాప్స్ ఉంటాయి. ఆ డ్రాప్ ఒక ప్లేస్ చెప్తాను, ఆ ప్లేస్లో పెడితే మొత్తం ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అవుతాయి. నాభి. ఎస్. అలాంటి నాభి స్థానం, ఇంటికి సంబంధించిన సెంటర్ ఆఫ్ ద నాభి స్థానం రెండు ఒకటే. ఆ పాయింట్లో జనరల్గా మీ ఇన్ఫర్మేషన్లో పెట్టొచ్చా? ఇప్పుడు ఇక్కడ మనం మంచి పెడితే శరీరం అంతా ప్యూరిఫై అవుతుంది, చెడు వేస్తే చెడు అయిపోతుంది. సో బ్రహ్మస్థానంలో పెట్టొచ్చా? సింపుల్గా ఒక టాయిలెట్ పెట్టొచ్చా? పెట్టకూడదు. సో ఈ నాభి స్థానానికి కనెక్ట్ అయిన 4 సెంటర్ లైన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొత్తం బాడీ సిస్టంలో నేను శ్వాస ఎక్కడ తీసుకుంటాను? మెయిన్ సెంటర్ లైన్ నుంచి తీసుకుంటాను. సో ఇదే సెంటర్ లైన్ కదా. గృహానికి సంబంధించిన సెంటర్ లైన్ నుంచే మీకు ప్రాణశక్తి అనేది ఎంటర్ అవుతుంది. అలాంటి సెంటర్ లైన్లో మీరు టాయిలెట్ పెట్టవచ్చా? ఫ్రంట్ ఆర్ బ్యాక్? ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఎక్కడైనా సరే ఈ సెంటర్ లైన్స్ నుంచి పెట్టదు కదా. ఇది సెంటర్లోనే ఉంటుంది, ఇది సెంటర్లోనే ఉంటుంది. ఈ 4 సెంటర్స్లో పెట్టకూడదు. సింపుల్గా చెప్పాలంటే తూర్పు మధ్యస్థానంలో పెట్టొద్దు, పడమర మధ్యస్థానంలో పెట్టొద్దు, ఉత్తర మధ్యస్థానంలో పెట్టొద్దు, దక్షిణ మధ్యస్థానంలో పెట్టొద్దు. చాలామంది దక్షిణంలో పెట్టొచ్చు, పడమరలో పెట్టొచ్చు అని మాట్లాడతారు. బట్ అట్లీస్ట్ కమోడ్ అయినా మీరు ఆ లైన్ మీద రాకుండా పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రాణశక్తిని ఎక్కడ, ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ ఒక చెడు వాసన వస్తుంది, ఏం కాదు, మీరు ఇక్కడనే పెట్టుకుంటే చెడుది గలీజ్ వాసన ఏదన్నా కుళ్ళిపోయింది ఇక్కడ పెట్టుకుంటే ఏమవుతుంది? అసలు స్మెల్ పీల్చలేరు మీరు. అలాంటిది ఒక గృహాన్ని కూడా అది పీడిస్తుంది. గృహం ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో, దానికి అది సొంతంగా డ్యామేజ్ క్రియేట్ చేయబడుతుందో ఆ రిజల్ట్ మీకే ఇస్తుంది. మీ గృహం ఎలాగుందో అలా. మీ ఇప్పుడు కూర్చున్న చైరు ఒక కాలు ఇరగొట్టి ఊరికి అట్లా అతికించండి, ఇట్టిట్ట అన్నామంటే ఫుట్ మనల్ని పడేస్తుంది. అంటే మీరు నన్ను గట్టిగా పెడితే నేను మిమ్మల్ని గట్టిగా పెడతా ఉంటుంది, అంతే కదా. సో ఇక్కడ ఈ కండిషన్స్ అనేవి మనం చూసుకోవాలి. అట్లానే ఇంటికి సంబంధించిన 4 మధ్య సూత్రాలు, వీటి యొక్క పేర్లు ఉన్నాయి. బ్రహ్మసూత్రము, సోమసూత్రము, యమసూత్రము అని ఉంటాయి. సో ఈ సూత్రాల మీద పెట్టొద్దు. సింపుల్, ఒక క్యూబికల్ తీసుకుంటే సెంటర్ లైన్స్లో టాయిలెట్స్ రావద్దు. క్లియర్? పర్ఫెక్ట్. బ్రహ్మస్థానంలో అసలే రావద్దు. క్లియర్? రెండో పాయింట్, 4 మూలల్లో రావద్దు. ఈ బ్రహ్మస్థానం నుంచి జనరేట్ అయిన వైబ్రేషన్స్ 4 కార్నర్స్కి హిట్ అయినప్పుడు దాని రిఫ్లెక్షన్తో మళ్ళీ సెంటర్ ఆఫ్ ద పాయింట్స్కి ఇవన్నీ అలైన్ అవుతూ ఉంటాయి. 4 మూలల్లో 4 మధ్యస్థానాల్లో టాయిలెట్స్ రాకూడదు. ఎక్కడ పెట్టొచ్చు? టోటల్ కార్నర్ పాయింట్ అండ్ అంటే సెంటర్ పాయింట్కి కార్నర్కి మధ్యలో పెట్టొచ్చు. ఈ కార్నర్కి మధ్యలో పెట్టొచ్చు. అది ఏ ఫేసింగ్ అయినా కానివ్వండి. అంటే పడమర మధ్యస్థానం, వాయువ్య స్థానం మధ్యలో పెట్టొచ్చు. పడమర స్థానం నైరుతికి మధ్యలో పెట్టొచ్చు, నైరుతికి దక్షిణానికి మధ్యలో పెట్టొచ్చు, దక్షిణానికి ఆగ్నేయానికి మధ్యలో పెట్టొచ్చు, ఈశాన్యానికి తూర్పుకి మధ్యలో పెట్టొచ్చు. సెకండ్ ఆప్షన్స్ చెప్తున్నాను.
సో ఇది టాయిలెట్స్కి సంబంధించి ఎక్కడ ప్లేస్మెంట్ చేయాలనేది కండిషన్స్. హరిగారు అసలు చాలా క్లియర్గా, చాలా చక్కగా అర్థమయ్యే విధంగా చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కొమోడ్ ఏ దిశలో ఉండాలి అనేది చాలా మందికి ప్రశ్న. అత్యద్భుతంగా దీని యొక్క రహస్యము నేను చెప్తాను. ఈ రోజు వరకు ఏ ఛానల్లో, ఏ వ్యక్తి, ఏ పుస్తకంలో కూడా మీకు దొరకకపోవచ్చు. అది నేను చెప్తాను. ఏ దిశకైనా పెట్టచ్చు. ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్, రీజన్ ఇంపార్టెంట్, క్వశ్చనింగ్ ఇంపార్టెంట్. నేను చెప్తాను దాని ఆన్సర్ మొత్తం. చెప్పండి. ఏ దిశకు అయినా పెట్టొచ్చని మీరు ఏ ఆధారితంగా చెప్పారు అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ చెప్పేది ఒకటే, ఉత్తరం వైపు ఉండాలి, రీజన్ చెప్పండి. దక్షిణం వైపు ఉండాలి, రీజన్ చెప్పండి. పడమర వైపు ఉండాలి, రీజన్ చెప్పండి. తూర్పు వైపు ఉండాలి, రీజన్ చెప్పండి. నేను చెప్తాను అన్నిటికీ రీజన్. నేను అంటే అహంకారంగా మాట్లాడడం లేదు, నేను తెలుసుకున్నా కాబట్టి మాట్లాడుతున్నా. నేను నేర్చుకున్నది క్లియర్ కట్గా ఒకటే చెప్తానండి. ఓపెన్గా ప్రతి ఛానల్లో నేను చెప్పాను. ఏం చెప్పాను తెలుసా? 100%లో నేను నేర్చుకుంది 1% ఉందో లేదో మీరే చూసుకోండి అంటారు. చాలామంది మహానుభావులు అయితే మాకు మొత్తం వాస్తు వస్తుంది అంటారు. మొత్తం కాదు, నాకు 10 ప్రశ్నలు ఉన్నాయి, దానికి ఆన్సర్ ఇస్తే నేను మీకు శిష్యరికం చేస్తాను అంటాను. అంటే ఒక స్థపతి గారిని నేను కలిశాను. ఆయన ఏం చెప్పారంటే, వాస్తు మహాసముద్రంలో నేను ఒక చుక్క నేర్చుకున్నా అన్నాడు. ఓర్ని అమ్మ నేనెంత అని అనుకున్నాను. ఇంకేం చెప్పాలి నేను? సరే గురువుగారు అనేసి అంతే. ఆయన నా గురువు అనమాట. కొన్ని క్వశ్చన్స్ వస్తే మేము ఆన్సర్ చెప్పుకుంటాం. సరే, అది అయిపోయింది. ఇప్పుడు ఏ ఫేసింగ్ అయినా పెట్టొచ్చు అనే దానికి శాస్త్ర ప్రమాణం ఏమైనా ఉందా? సో ప్రతి ఒక్కరూ చెప్పిన కారణం అయితే మీకు తెలుసు. అదేంటంటే కేవలం ఉత్తర ఫేసింగే ఉండాలి, దక్షిణమే ఉండాలి. నేనైతే ఏ ఫేసింగ్ అయినా ఉండొచ్చు అని క్లియర్ కట్గా చెప్పేస్తాను. దాని యొక్క శాస్త్ర ఆధారితం ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాధారణంగా ఇది చాలా అధ్యయనం చేసిన వ్యక్తులకు తప్ప అందరికీ అర్థం కాదు. దీని యొక్క ఫస్ట్ రీజన్, ఎందుకు ఉత్తరమే చూడాలి, ఎందుకు దక్షిణమే చూడాలి అని మీరు క్వశ్చన్ వేస్తే అది అంతే అని మాట్లాడతారు. నేను దాని ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇవ్వగలుగుతాను, కారణాలు నేను చెప్పగలుగుతాను. సో ప్రత్యక్ష దైవం ఎవరండి? సూర్యుడు. ఇది 100%. రైట్. ఒక ప్రత్యక్ష దైవం ఒకవేళ ఉత్తరంలో ఉంటే అతన్ని చూస్తూ మలమూత్ర విసర్జన చేయొచ్చా? జనరల్గా చేయకూడదు. రైట్. తూర్పులో ఉంటే తూర్పులో ఫేసింగ్ చేసి చేయొద్దు. ఫ్రంట్ ఆర్ బ్యాక్ టర్న్ చేసి చేయొద్దు. దక్షిణం ఉంటే చేయొద్దు, పడమర ఉంటే చేయొద్దు. ఇక్కడ ఎందుకు ఇలా ఉత్తరం దక్షిణం చెప్పాల్సి వచ్చింది అనే కండిషన్ తీసుకుంటే, అంటే అది ఈ కాలానికి వర్తించదు, గుర్తుపెట్టుకోండి. ఈ కాలానికి వర్తించదండి, ఇది రాంగ్ సిస్టమ్. ఈ కాలానికి వర్తించదు. దాని యొక్క రీజన్ కూడా నేను చెప్తాను. పూర్వం టాయిలెట్కి మలమూత్ర విసర్జనకు ఉదయం ఏ టైంకి వెళ్ళేవాళ్ళండి? 5ంటికే, బిఫోర్ మార్నింగ్ 4-5 టైంకి వెళ్ళేవాళ్ళు. సో ఉదయాన్నే సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు? తూర్పు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తూర్పు నుంచి కొంచెం ఈశాన్యం వైపుగా ఉదయిస్తాడు. సో సూర్యుడు ఉదయం 5:30-6 గంటల వరకు ఆల్మోస్ట్ ఈశాన్యం నుంచి తూర్పు వైపుకి వచ్చేస్తాడు కూడా. సూర్యుడు ఉండే దిశ ఎక్కడ? తూర్పు. సో ప్రత్యక్ష దైవం తూర్పులో పెట్టుకొని మల విసర్జన కోసం మీరు ఒక ఓపెన్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు అప్పుడు సూర్యుడిని చూస్తూ మలమూత్ర విసర్జన చేయొచ్చా? చేయకూడదు. కాబట్టి పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఉత్తరం కానీ దక్షిణం కానీ మలమూత్ర విసర్జనకి వెళ్ళాలి బెటా అని చెప్పారు. ఇది అసలైన రహస్యం. అయితే మరి ఈ కాలానికి నిజంగా అది మీరు పాటించాలి అన్నాను అనుకోండి, ఉదయం 9 గంటల నుంచి 6 గంటల నుంచి 9 గంటల వరకు ఫర్ ఎగ్జాంపుల్ తూర్పులో సూర్యుడు ఉంటాడు. తూర్పు నుంచి ఆగ్నేయం వైపుగా ట్రావెలింగ్ ఉంటుంది. ఈ టైంలో సూర్యుడు ఇటు ఉంటాడు కాబట్టి మీ ఫేసింగ్స్ ఇటు ఉండాలి. 9 to 12 దక్షిణం వైపుకి వచ్చేస్తాడు. అప్పుడు మీ ఫేసింగ్ ఎటు ఉండాలి? తూర్పు పడమర ఉండాలి. మళ్ళీ 9 to 12 నుంచి మళ్ళీ 3 నుంచి 6 మీకు దక్షిణం నుంచి నైరుతి నుంచి పడమర వైపుకు ఉంటారు. అప్పుడు ఎటు ఫేసింగ్ ఉండాలి? సో టర్నింగ్ మారుతూనే ఉండాలి మనం. ఇక్కడ వాళ్ళు
ఆ కాలంలో ఎందుకు చెప్పారంటే ఓపెన్ ఏరియాస్కి వెళ్ళేటప్పుడు ప్రత్యక్ష దైవం ప్రత్యక్ష దైవం ముందు మనం మలమూత్ర విసర్జన చేయొద్దు, ఎందుకంటే అతనే మనకు దేవుడు, ప్రత్యక్ష దైవం. కాబట్టి ఈ ఫేసింగ్స్ చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మనకు ఒక కామన్ టాయిలెట్స్ లేదంటే అటాచ్డ్ టాయిలెట్స్ క్లోజింగ్ రూఫ్స్తో వచ్చాయో ఇది వర్తించదు. ఇట్స్ క్లియర్ కట్, స్పష్టమైంది. ద రీజన్ బిహైండ్ ద సీక్రెట్ ఇది ఎవరికి తెలుసు? నీ ఒక్కనికే తెలుసా? నువ్వే పోతే పొట్టుగాడువా? కాదు, నేను ఏదో తెలుసుకున్నా మీకు చెప్తున్నా. మీరు 4 పాయింట్లు తెలుసుకొని చెప్పండి, నేను సంతోషిస్తా. ప్రజలకు చెప్పండి అంటే నేను అంటే మనం ఏం చెప్తున్నామో అందులో మంచిని స్వీకరించే వాళ్ళు 10% అయితే లేదంటే 90% అయితే దీన్ని పుల్లబెట్టి ఎట్లా లేపుదామనే వాళ్ళు కొంతమంది. ఆ పుల్ల పెట్టే బదులు మంచి కోసం మీ ప్రయత్నం చేసి మీరు ఏదన్నా సాధించి ప్రజలకు అందించండి అంటాను నేను. నా పాయింట్ అర్థమైందండి? ఇది ఎస్సా నువ్వు అంటారా? మీరేం చెప్తారు? డెఫినెట్గా రైట్ అండి. అంటే లాజికల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు దాని గురించి. దీని ఆధారాలు ఉన్నాయి, నేను లేదు అంటే వేరే మాట. నువ్వు నీ సొంత కవిత్వం చెప్తున్నావు, దీనికి ఆధారాలు ఉన్నాయి, నేను చూపిస్తా. ఆధారాలు కావాలంటే మనం ఒక స్మార్ట్ స్క్రీన్ తీసుకొని దాంట్లో ఎక్స్ప్లెయిన్ తీసుకుందాం అండి నెక్స్ట్ ఎపిసోడ్లో. అట్లా చూశారు కదండి, డాక్టర్ కాటే హరి గారు మనకి ఎన్నో విషయాల గురించి తెలియజేశారు. అసలు వాస్తు అంటే ఏంటి, వాస్తు దోషాలు ఎలా ఉంటాయి, ఆ వాస్తులో నివసించేటువంటి వ్యక్తులపైన వాటి ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే దాని సొల్యూషన్స్ ఏంటి, అలా అనేక విషయాల గురించి మనకి తెలియజేశారు. ఇలాంటి అనేక మంచి సబ్జెక్ట్తో పాటు మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము. మరిన్ని వీడియోలు చూసేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.